హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. హల్లెలూయా. మన దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం 30వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్నటువంటి చక్కటి మాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. నీవు ఏమి విత్తుతున్నావు? కొంతమంది విషపు మాటలు విత్తుతారు. ఖచ్చితంగా ఇలా చెప్పేసాం, వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ అయిపోద్ది, వాళ్ళిద్దరి మధ్య మనం ఏదో ఒకటి ఎట్టేసాం అని అనుకుంటారు. కానీ దేవుడు అదే తిప్పి తీసుకొచ్చి నీకు వేరే వాళ్ళకి మధ్య అవే మాటలు వచ్చేలాగా, ఎందుకంటే నువ్వు అది విత్తావు కాబట్టి ఆ పంట నువ్వు ఖచ్చితంగా కోస్తావు. నువ్వేదైతే ఆ చెడు ఆ తలంపులు ఆశిస్తావో అది నీకే వచ్చేస్తుంది, అది నీకే వస్తుంది మళ్ళా. ఎందుకంటే నువ్వు విత్తినది ఏదైనా దానికి ప్రతిఫలం వస్తుంది. అది చెడు మాటే కావచ్చు, చెడు చూపే కావచ్చు, చెడు ఏదైనా సరే ప్రవర్తన కావచ్చు, ఏదైనా అలాగే మంచిది ఏదైనా సరే కూడా ప్రతిఫలం ఇస్తాం. మనం అనుకుంటాం ఈ చెడు త్వరగా ఫలించేస్తుంది, మంచిది ఎప్పుడుకో వస్తుంది అనుకుంటాం. నిజమే, ఎందుకంటే మంచిది గొప్పగా పరలోకం నుండి ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. ఇహమంది కాదు, పరమందు నిత్య జీవమును కూడా ఇచ్చేది ఇదే. ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, స్తుతులను చెల్లిస్తున్నావు, వాక్యం చెప్తున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, అనేక మందికి మాదిరికరంగా పరిశుద్ధమైన జీవితము కలిగి నీతి కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావు. నిన్ను చూసి అనేక మంది దేవుడి నమ్ముకున్న బిడ్డలు వీళ్ళు అని అనుకునేలాగా ఉంటున్నావు. కాబట్టి నువ్వు ఏదైతే విత్తేవో ఇది ఇప్పుడే కాదు, పరలోకం నుంచి కూడా నీకు దీవెనకరంగా ఉంటుంది. వీటన్నిటికీ పరలోకంలో గొప్ప భాగ్యం ఉంది, గొప్ప దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, మంచి ప్రవర్తన. పరిశుద్ధులు దేవుడే అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని చెప్పిన గొప్ప దేవుడు. మీ జీవితాలను ఆయన కృపకు, మహిమకు, ఘనతకు కారణంగా ఉంచునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.